మన బిడ్డ లావణ్యవ్వ, మన బిడ్డ శ్రవంతవ్వ, మన బిడ్డ శిరీషవ్వ మన ఇంటికి వచ్చిన్నాడు. నా బిడ్డ వచ్చిండ్రాని బిడ్డల దగ్గర తీసుకొని బిడ్డ కష్టకాలం అడగవయ్యా. కోపం వచ్చి నువ్వు ఒక్క మాట మన బిడ్డలన్నా చేసుకున్నోడు కోసిపోగులేసిన ఏ ఆడబిడ్డకు బాధని బియ్యదవ్వా. కడుపుతోటి కన్నోడు తోడబుట్టినోడు కాలివాడన్నట్టేనుంటే ఏ బాయిలో నడి సత్తునా కడుపు లోపల కత్తి పట్టుకొని నాడుకొని సత్తునన్న బాధ ఆడదానికి ఉంటదే. నా తల మీద కుమ్మడి నీ తల మీద పెడతన్నా, నా ఉదాన కావడి నీ ఉదాన పెడతన్నా. మన బిడ్డలు రకంనేనా కుమారస్వామి బంధం పోదే నాలుడా సుమను నాలుడా సురేష్ మీరెళ్ళిపోతున్నా. నా కన్న కొడుకోవాల నేను చూసుకున్నదయ్యా. ఒక్కనాడు మనకు లల్లి తెలవది, ఒకనాడు జగడం తెలవది. నేను మంచాల పడ్డనాడు కన్న తల్లోన భావించును. నా మంచము చుట్టూ తిరిగిండ్రు తండ్రి. మిమ్ములను వచ్చి నోడమాట నీరలేదు, వచ్చి నోడమాట నన్నలేదు. ఆ పాపకారి దేవుడు మీకు నాకు పాప పట్టెనా. నా తోడ పుట్టినోడు, నా తోడ పెరిగినోడు, నా తమ్ముడున్నాడని మా అన్న ఉన్నాడని బిడ్డలు మా ఇంటికి వచ్చినాడు. కొడుగా కూరాడుకున్న కాడ కూర్చుండ పెట్టి నీ చెడికి రాకిడి కడతారా కొడుకో. ఈ ఎల్లువారు ఉన్ననాడు శ్రీరసార పెట్టు, ఎల్లువారు లేని నాడు కళ్ళు చేతులు పెట్టి కళ్ళు పట్టి కోర కొడుక. నా కోడల నా కోడల సంగీతంలా మీ మామ భూములు అడగరాడు, జాగలు అడగరాదు. బుక్కెడుకు ఓడు మీ మామ. అగు నీ తండ్రి ఎక్కువ రాలేదు, నీ మామ తక్కువ రాలేదు కోడలా. అగో ఎవరి గండం ఎవరి పిండా అని కోపం వచ్చి ఒక్క మాట నీ మామనన్నాడు. అయ్యో నా భార్య లక్ష్మి ప్రాణం పెరిగినాడు, నా ప్రాణం పైన వచ్చి ఉండరాని. నలుగురిట్టకు పోయేటోడు కాదు నీ మామ, నలుగురితో చెప్పుకోడే సంగీతం. మనుండి మనిషి భూమి మీద ఉంటే బుక్కడు ఓడు కూడా. ఆ మనిషి చచ్చిపోదు ఎంతో ఖర్చు అంటారు. చచ్చిన నాడు ఖర్చు పెట్టింది గొప్ప కాదు, నడున్న నాడు బుక్కడు పువ్వు పెట్టింది గొప్ప అంటారు. మావయ్య తింటవన్న మాట వరకు నీ మామ తిన్నా తినకున్న తిన్నంత విధమైపోతుందే. మీ తండ్రి ఎటువంటి కొడుగా మీ నాడు ఒక్క మాటలు అన్నా కోపం వచ్చి నువ్వు ఒక్క మాట మీ నాడు వచ్చి నోట మాట అన్నా. నా భార్య లక్ష్మి లేదు, నాకు ఇక్కడ పువ్వ పెట్టే బాకి లేదా అని మీ నాన్న చిన్న కొడుక. ఏ బాగా చూసుకున్నా, ఏ సెలవ చూసుకున్నా నా ముగ్గురు బిడ్డల కరవైతాడు అయ్యా. నీ పిల్లలంటే నాకు లేని ప్రేమలు ఉంటారా రానతో దాపు. నా కొడుక మనవడా సంపద కుమారు, మనవడా కీర్తనమా, కార్తీకవ్వ, నాన్నడా దుర్గప్రసాద్, మనవడా దుర్గప్రసాదు, మనవడా లక్కీ, నా మనవడా యశ్వ, మనవడా సన్విక, సన్వికవ్వ, దీక్ష
సీతవ్వ వేదాంశ్ దేవంశు నేను వెళ్ళిపోతున్నా వేదంశు నేను వెళ్ళిపోతున్నా బాబగారి తిరుపతి పోలేదు మళ్ళా తిరిగి రాను ఎవడాడ పోలేదు ఎదురుగాను మనవలారా నేను మనండి భూమి మీద ఉన్ననాడు మీ పెళ్ళిన నాడు మీ ఇంటికి నేను వచ్చి తిరిగి లక్ష్యం తెలనుకున్నా ఆ బాబు మీకు నాకు బాబుతున్నాడు మనవలారా లక్ష్మి ఎత్తరా అయ్యో రామరాను బాధపడే తాతకు మీరు బాధ పెట్టకుండ్రి నెలకొక్కరు వచ్చి తాత కష్టపడకండి నేను వచ్చారా ఉంటారు నా దగ్గరికి ఎంత వచ్చిండ్రా నీ తాత దగ్గరికి వచ్చిపోతే చదువు వేసుకొని మీ తాత మీ తమ్మ చూస్తాడు మీ దారి చూస్తాడు అరిగా తల్లి లక్ష్మి చెప్పినట్టు నాకు చెప్పి నీ ప్రాణం విడతానంటే వారంటే రాముడు రావంత రామ రామ ఎంత మోసం చేసినావే ఓ బాబా ఈ అన్నం మొత్తం అయ్యా భార్య ఇప్పటికి వెళ్ళలో నా భార్య గీతల్లి లక్ష్మి కొడుకు కోడళ్ళను కొడుకును దగ్గర విలిసి కోడలు దగ్గర విలిసి ఆ తల్లి రాజమండ్రిని చేతుల పెట్టిన విధముగా బాబా నా బిడ్డలు తీసి మీరు ముత్తైన తనము పంపుతున్నవారి దేవియా మాట
ఒక్కనాడు నాదా మాట నాదా నీకు చెప్పలేదు మాట నేను చెప్పుతున్నా కూడా నా ప్రాణమయ్యము నా జీవనమయ్యము నాదా చెప్తున్నా రేపు రేపటి కలనాదా నువ్వు మాట్లాడుకోవాలి మళ్ళీ పెళ్లి చేసుకోకున్నారా వచ్చిన దాని పిల్లలు సచ్చిన దాని కళ్ళ కింద సచ్చిన దాని పిల్లలు వచ్చిన దాని కళ్ళ కింద అంటే